హెచ్సీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన టీజీ20 క్రికెట్ లీగ్ కు ఈ రోజు వేలంపాట నిర్వహించారు. ఈ లీగ్ లో మొత్తం 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి. హైదరాబాద్ ఛాంపియన్స్, రంగారెడ్డి రైజర్స్, వరంగల్ వారియర్స్, మెదక్ ఫాల్కన్స్, నల్గొండ నైట్స్, కరీంనగర్ డైమండ్స్, పాలమూరు స్ట్రైకర్స్, ఖమ్మం ఏసెస్ ఫ్రాంచైజీలు ఈ వేలంలో పాల్గొననున్నాయి. మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ లాంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఈ వేలంలో పేరు నమోదు చేసుకున్నారు. వేలంలో మొత్తం 1300 మంది క్రికెటర్లు ఈ వేలం పేర్లు నమోదు చేసుకున్నారు. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా 20 మంది క్రికెటర్లను ఎంచుకునేందుకు నిర్వాహకులు అవకాశం కల్పించారు. ఈ నెల 21న ఈ లీగ్ ప్రారంభం కానుంది. 21 రోజుల పాటు సాగే లీగ్లో మొత్తం 32 మ్యాచ్లుంటాయి. మ్యాచ్లన్నీ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలోనే జరగనున్నాయి. గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసేందుకు ఈ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు సీనియర్ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హెచ్సీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన టీజీ20 క్రికెట్ లీగ్ కు ఈ రోజు వేలంపాట నిర్వహించారు. ఈ లీగ్ లో మొత్తం 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కలీగ్ చిరంజీవి ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి చిరంజీవి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ లక్ష్మి. అయితే క్రికెట్ అభిమానులు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయ్యే ఐపీఎల్ అయిపోయిన తర్వాత మళ్ళీ తమ ప్లేయర్స్ ని మైదానంలో చూడాలన్న నిరాశతో ఉన్న అభిమానులకి మన హైదరాబాద్ తెలంగాణ హెచ్సీఏ ఒక గుడ్ న్యూస్ తెలిపిందని చెప్పొచ్చు. హెచ్సీఏ ఆధ్వర్యంలో నిర్మించిన టీ20 క్రికెట్ లీగ్ కు స్టార్ట్ చేసింది. అదేవిధంగా ఈ లీగ్ కు సంబంధించి అంటే ఐపీఎల్ తరహాలోనే ఈ లీగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ లీగ్ కు సంబంధించి ఈ రోజు వేలంపాటు కూడా నిర్వహించారు. అంటే లైక్ ఐపీఎల్ లో ఎవరైతే ఫ్రాంచైజీల ఆటగాళ్ళని ఎలా కొనుక్కుంటారో అదే తరహాలోనే ఇటు కూడా మన టీ20 క్రికెట్ లీగ్ కు కూడా ప్లేయర్లను వేలంపాటుకి ఈ రోజు ఆహ్వానించడం జరిగింది. ఈ లీగ్ లో మొత్తం 8 ఫ్రాంచైజీలు ఉంటాయి. ఆటగాళ్లను 8 ఫ్రాంచైజీలు అంటే వేలం పాటలో వాళ్ళని కొనుక్కుంటారు. 8 ఫ్రాంచైజీలు వచ్చేసి హైదరాబాద్ ఛాంపియన్స్, రంగారెడ్డి రైజర్స్, వరంగల్ వారియర్స్, మెదక్ ఫాల్కన్స్, నల్గొండ నైట్స్, కరీంనగర్ డైమండ్స్, పాలమూరు స్ట్రైకర్స్, ఖమ్మం ఏఎస్ఎస్ ఫ్రాంచైజీలు. ఈ 8 ఫ్రాంచైజీలు ఈ టీజీ20 లీగ్ లో ఉంటాయి. ఈ 8 ఫ్రాంచైజీలకు సంబంధించిన నిర్వాహకులు ఆటగాళ్ళని వేలం పేరుకి ఈ రోజు కొనుక్కోవడం జరుగుతుంది. అండ్ ఎందుకని ఇంత ఇంపార్టెన్స్ ఈ లీగ్ అంటే ఈ లీగ్ లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఆడుతున్నారు. అంటే లైక్ మన ఇండియన్ ప్లేయర్స్ కూడా ఈ లీగ్ లో ఆడడం శుభపరిణామం అని చెప్పొచ్చు. మంచి ఆసక్తిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మహమ్మద్ సిరాజ్ కావచ్చు, అటు తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. సో ఈ లీగ్ లో పాల్గొనడం చాలా అదృష్టం అని చెప్పొచ్చు. మన ఈ లీగ్ కి కాస్త ఇంట్రెస్ట్ ని కూడా తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. ఈ వేలంలో మొత్తం 1300 మంది క్రికెటర్లు పాల్గొనడం ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే గ్రామ స్థాయి క్రికెట్లను బయటికి తీయడానికి కోసం స్థాపించిన ఈ లీగ్ లో ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ పాల్గొనడం అనేది చాలా అరుదైన విషయం. అయితే ఈ లీగు ఈ నెల 21న ప్రారంభం కానుంది. అందులో 21 రోజుల పాటు సాగుతుంది. ఈ లీగ్ లో మొత్తం 32 మ్యాచ్లు ఉంటాయి. అంటే ఇది ఒక మినీ ఫెస్టివల్ లాగా చెప్పుకోవచ్చు. అంటే ఆఫ్టర్ ఐపీఎల్ తర్వాత అంటే ఇండియన్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ గా ఐపీఎల్ ని చూస్తారు క్రికెట్ అభిమానులు. ఆ ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఇది ఒక మినీ ఫెస్టివల్ గా చెప్పుకోవచ్చు క్రికెట్ అభిమానులకి. ఈ మ్యాచ్లన్నీ అంటే అభిమానులు ఎక్కడ జరుగుతాయి ఏంటి అని ఆతృతలో ఉన్న వీళ్ళకి హెచ్సీ అనేది గుడ్ న్యూస్ తెలిసింది. అంటే ఉప్పల్ స్టేడియంలోనే స్టార్ట్ చేస్తారు ఈ మ్యాచ్లన్నీ. అంటే ఎందుకు ఉప్పల్ స్టేడియంలో పెట్టారంటే మన గ్రామ స్థాయి ప్లేయర్లు ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడాలంటూ మన హెచ్సీఏ ఈ ఉప్పల్లో పెట్టడం జరిగింది. సో ఈ గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసేందుకు ఈ లీగ్ స్థాపించడం వెనుక అంటే గ్రామ స్థాయి క్రికెటర్లను వెలికి తీయడానికి ఈ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని క్రికెటర్లు అటు విశ్లేషకులు భావిస్తున్నారు. లక్ష్మి. రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.